హాయ్ అండి, ఈరోజు చెరువుగట్టులో అన్నదాతలు హైదరాబాద్ వాస్తవ్యులు సలుకుటి వర్ణికారెడ్డి తొట్టెల కార్యక్రమం సందర్భంగా వారి తాత నానమ్మ అనిత బాలరెడ్డి గారు, అలాగే అమ్మ నాన్న అఖిల చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే అక్క చార్విరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరూ ఈరోజు చెరువుగట్టులోని అభాగ్యులకు ఆకలిని ఎంతోమంది నిరుపేదలకు అన్నదానం చేయించడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రశేఖర్ అన్న గారు. అలాగే వర్ణికారెడ్డి తల్లిని ఈరోజు తొట్టెల ఫంక్షన్ సందర్భంగా మీ కుటుంబ సభ్యులు ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఇక్కడ ఇంతమంది ఆకలి తీర్చి పంచుకోవడం అనేది నిజంగా ఎంతో గొప్ప విషయం, అలాగే ఎంతో పుణ్యకార్యం అన్న. ఆ పిల్లలకి ఆ శివపార్వతుల ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ మీకు అడుగడుగున తోడు నీడై నిలవాలని, మీరు చేసే ప్రతి పనిలో శివపార్వతులు నిమగ్నమై మీకు అంతా శుభం లాభం జయం కలిగిస్తారని కోరుకుంటూ, మేము చేస్తున్న ఈ సేవ ప్రయత్నానికి మీరు పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఎంతో ప్రోత్సాహం కలిగిస్తూ ఎన్నోసార్లు అన్నదానాలు చేయిస్తూ ప్రతిరోజు 100 మంది ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరు భాగస్వాములై మాకు ఎంతో ప్రోత్సాహం కలిగిస్తున్నందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న చంద్రశేఖర్ అన్న గారు. 10 మంది మేలు కోరుకునే మీరు 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలు శివపార్వతులు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మీ మంచి కోరుకునే వాడిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. మీ కుటుంబం చల్లగొట్టిల్లని ఆయన టయానికి అన్నం పంపిరు చూడు మా అయ్య. వర్ణికారెడ్డి తల్లికి పార్వతి జయరామ క్షేత్రంలోని పేద ప్రజలకు అన్నదానం చేయించారు కాబట్టి అన్నదాత సుఖీభవ కుటుంబ సభ్యులు ఆయు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ తొట్టెల ఫంక్షన్ కూడా మాలాంటి పేద ప్రజలకు అన్నదానం చేశారు కాబట్టి ఆమె ఇంకా ఘనంగా తొట్టెల ఫంక్షన్ కూడా ఘనంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్ణిక తల్లి నీకు ఇవాళ ఉయ్యాలు ఇస్తుండ్రట తల్లి, నువ్వు మంచిగా తల్లి, మంచిగా పెద్దగా మంచిగా మీ అమ్మ మీ నాన్నను చూసుకోతాను, మా అమ్మ మంచిగా తల్లి. అమ్మా అమ్మో నా డబ్బొచ్చింది నాన్న. అమ్మా నీ చుట్టాలు లేదు తల్లి, మీరు చల్లగా ఉండాలి అమ్మా, మీ ఫ్యామిలీ చల్లగా ఉండాలి అమ్మా. మీరు పంపిస్తుంది ఇంట్లో. థ్యాంక్ యూ వెరీ నైస్ మమ్మీ, వెరీ నైస్, వెరీ స్మార్ట్ మమ్మీ. వర్ణికారెడ్డి తల్లి తొట్టెల చేసిర్రు బాబమ్మని. ఆ బాబమ్మ చల్లగా ఉండాలి, తమ్ములు అన్నలు చల్లగా ఉండాలి, వాళ్ళ కుటుంబము విద్య చదువు శాస్త్రము తల్లిదండ్రుల కుటుంబం చల్లగా ఉండాలి. ఆ రామలింగేశ్వరుడు ఆమె వద్ద ఉండి వాళ్ళందరిలో పైలేగా ఉండాలి. ఓం నమః శివ తల్లి పార్వతి.